ఇప్పుడు లేడీస్కి కి బాబో పాప పుట్టిన దగ్గర నుంచి మీరిచ్చే సజెషన్స్ ఏంటండి? సో బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు పాపనో బాబో పుట్టిన తర్వాత యూ విల్ బీ ఇన్ అ హోల్ డిఫరెంట్ వరల్డ్ అనమాట. సో అదే అయిపోయిన తర్వాత ఏంటంటే ఎవ్రీ 30 years, జనరల్గా 30 yearsకి పుట్టేస్తారు పిల్లలు. సో 30 years తర్వాత యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బాడీ పైన ఎక్సర్సైజ్ చేయడము. పోస్ట్ పార్టమ్ తర్వాత ఒక 4-5 months తర్వాత యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్. మీరు ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మీ బాడీని మీరు చూసుకోవడము, తర్వాత పోస్ట్ డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ వెయిట్కి రావడము, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. దాంతోపాటు ఏంటి అంటే బేబీ ఎలా ఉండాలి, బేబీకి ఎంత కేర్ తీసుకోవాలనేది మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్ అనేది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత మీరు 30 నుంచి 45-50 టచ్ అయ్యే లోపు మీకు చాలా చేంజెస్ వస్తాయండి. అంటే మీకు బ్యాక్ పెయిన్ డెవలప్ అవ్వడము, తర్వాత హెడ్ఏక్స్ ఫ్రీక్వెంట్గా రావడము, తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో మీ బాడీని ప్రయారిటైజ్ చేసుకోవడం, మీ బాడీ ఏం చెప్తుంది అని రియలైజ్ అవ్వడము, దాన్ని మీరు చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే హెల్త్, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ అండి. సో దాంట్లో ఏంటి అంటే మీరు సిబిపి ఒకటి, థైరాయిడ్ టెస్ట్ ఒకటి, తర్వాత ఎల్ఎఫ్టి, లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, తర్వాత షుగర్ ఏమన్నా డెవలప్ అవుతుందా, లేకపోతే మీరు వెయిట్ ఎక్సెసివ్గా పుట్ ఆన్ అవుతున్నారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా డెవలప్ అవుతుందా అనేది మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. దాంతోపాటు డైట్లో కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. మీరు మజిల్ మాస్ కూడా 30 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ యూ లూజ్ 1% ఆఫ్ యువర్ మజిల్ మాస్ అనమాట. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, మీరు హ్యాపీగా ఉండడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. సో వెన్ యూ కిక్ ఇన్ టు 45-50 దాటిన తర్వాత నేను అప్పుడు చేస్తాను అంటే ఇట్ విల్ నాట్ కమ్ అవుట్, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. సో మనం బిల్డింగ్ కట్టేటప్పుడు చూసుకుంటాం కదండి, అది ఎలా ఉండాలి, ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది మనం చూసుకున్నప్పుడు మన బాడీ ఒక 20 years తర్వాత ఇంకొక 60 టచ్ అయినప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ఈ రోజు నుంచే చూసుకోవాలన్నమాట. లేదు అంటే మాత్రం యూ విల్ పే ద ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రద్ధ తీసుకోకుండా మనము కాన్సన్ట్రేట్ చేయకపోతే అప్పుడు మనము హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని హాస్పిటల్లో ఉండి తర్వాత అట్లాంటి ప్రైస్ పే చేయాల్సి వస్తుంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దట్ డే ఇట్ సెల్ఫ్. యూ హ్యావ్ బికమ్ ఎ మదర్, యూ హ్యావ్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, మోర్ అటెన్షన్ ఇవ్వాలి, మోర్ ప్రయారిటైజేషన్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద లేడీ. అండ్ కరెక్ట్గా చూసుకోవడం అనేది ఇట్ ఈస్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫీమేల్ అండి. అది ఓకే మ్యామ్.